క్రింది ఇచ్చిన పట్టికను పరిశీలించి ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. ఒక పరీక్షకు 4 వేరువేరు కళాశాలల నుండి 5 వేరువేరు సంవత్సరాల దత్తాంశం ఏదో ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఏ అంటే ఎపియర్డ్ హాజరైన వాళ్ళు అంట, అంటే పరీక్షలో 2011లో హాజరైన వాళ్ళు. పి అంటే పాస్ అయిన వాళ్ళు. అలాగే బి అనేటటువంటి కాలేజ్, సి కాలేజ్, డి కాలేజ్, అలా 4 కళాశాలలో 5 సంవత్సరాల దత్తాంశం అనేది ఇవ్వబడింది. మరి ఈ డేటా మీద క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడో చూద్దాం. ఏ కళాశాల నుంచి, ఏ కాలేజ్ ఏ 2013, 2014, 2012 హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య. ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ అనే కళాశాలలో 2012, 2013, 2014లో హాజరైన వాళ్ళంటే ఎపియర్డ్. ఆ మూడింటి మొత్తం ఎంత యాడ్ చేయండి. 0 యూనిట్స్ ప్లస్ 8, 8, 16, 16 + 9 25, 2 క్యారీ. సెకండ్తో అయిపోయిందండి. 50 అనే ఆప్షన్ ఒకటే ఉంది, 4th ఆప్షన్ లేదు. మొత్తం చెక్ చేద్దాం. 2 క్యారీ వెళ్తే 2 + 7 9, 9 + 5 14 + 3 17. అయితే 50 అని చూడగానే మనం వెంటనే 1750 లాస్ట్ 2 డిజిట్స్ ఆధారంగా 1750 ఒకటే ఉంది, ఇంకెక్కడ 50 అనేది లేదు. కాబట్టి ఆప్షన్ 4 డైరెక్ట్గా టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన మొత్తం కాలంలో బి కళాశాల నుంచి మొత్తం హాజరైన మరియు ఉత్తీర్ణులైన విద్యార్థుల మధ్య తేడా ఎంత? చూడండి, ఇక్కడ బి కళాశాల నుంచి అన్నాడు. బి ఉత్తీర్ణులైన హాజరైన విద్యార్థులు ఎంత? ఒకసారి ఉత్తీర్ణులు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది యాడ్ చేస్తే 0, 7, 3, 10, 10 + 10 20, 2 క్యారీ 7, 7 14 + 4 14 + 4 18, 18 + 5 18 + 5 23 + 7 30, 3000 వచ్చింది. అలాగే ఇది కూడా మొత్తం యాడ్ చేస్తే యూనిట్స్ ప్లస్ 0 9 9 3 మధ్య భేదం ఎంత? వెరీ సింపుల్. అక్కడే క్వశ్చన్ ఈ వాల్యూస్ దగ్గరే ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు. సో ఇవి యాడ్ చేస్తున్నప్పుడు ఇది 3000, ఇది 3990, మధ్య భేదం ఎంత అంటే 990. సెకండ్ ఆప్షన్. 2014 సంవత్సరం సి కాలేజ్ నుంచి ఉత్తీర్ణత శాతం ఎంత? సో ఉత్తీర్ణత శాతం ఎంత? పాస్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ అయిన వాళ్ళు బై మొత్తం హాజరైన వాళ్ళు ఎంతమంది అండి? హాజరైన వాళ్ళు 430 × 100%. సో ఇది సరిగ్గా ఇందులో సగం అంటే 50%. సో 50% మనకు క్లియర్గా ఎక్కడ ఇచ్చాడు? 4th ఆప్షన్. ఓకేనా? సో ఆ వాల్యూస్ బోర్డు మీద రాస్తాను, కొంచెం బ్లర్ ఉంది చూడండి. 1/9 + 1/6 + 1/12 + 1/20 + 1/30 + 1/42 + సంథింగ్ సో ఆన్ అనేది అడిగాడు. విలువ ఎంత? చూడండి, ఇక్కడ 1/9 + సో ఆన్ సంథింగ్ ఉన్నప్పుడు 1/9 అవ్వదు. 1/9 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 1/9 అవ్వదు. 0 అయ్యే అవకాశమే లేదు, అన్నీ ప్లస్ సైన్లే. మరి 1 అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో ఆన్సర్ ఖచ్చితంగా 1/2 అయి ఉంటుంది. సో ఫినిష్. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సింపుల్ లాజిక్. 1/9 + సంథింగ్ అంటే 1/9 కంటే ఎక్కువ. 1/9 అయితే కాదు, 0 అసలే కాదు. 1 అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఇక నాకు అనుకూలంగా ఉన్న ఆప్షన్ ఒకటే. ఏంటది అంటే 1/2. లేదు సార్, నా కంప్లీట్ ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను దీన్ని ఎలా రాస్తున్నానో ఒకసారి చూడండి. 1/9 + 1/6 అంటే 1/2 × 3 ప్లస్ 1/12 అంటే 1/3 × 4 ప్లస్ 1/20 అంటే 1/4 × 5 ప్లస్ సో ఆన్ లాస్ట్ టర్మ్కి వెళ్ళిపోదాం. 1/72 అంటే ఏంటండి? 8 × 9 అన్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 1/9 అలాగే ఉంటుంది.
మీకు ప్లస్ ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టినప్పుడు 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ సో ఆన్ 1/8 మైనస్ 1/9 అవుతుంది. అర్థమవుతుందా? -1/3 ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ 1/4 అలా అన్నీ క్యాన్సిల్ అవుతూ మొదటి పదం చివరి పదం మిగులుతాయి. అంటే ఇది 1/9 ప్లస్ 1/2 మైనస్ 1/9 అన్నట్టు. ఇప్పుడు ప్లస్ 1/9 మైనస్ 1/9 క్యాన్సిల్ అయితే చివరికి ఆన్సర్ ఏం మిగిలింది? 1/2. మరి ఇదంతా రెఫర్ చేయకుండా ఆప్షన్స్ని చూస్తూ ఐ కెన్ సే క్లియర్లీ ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. 5 9/14 whole by 5 plus 3/3 plus 1/3/5 విలువ ఎంత? ఇది ప్రశ్న అండి. ఓకేనా? సో ఇక్కడ ఈ ఒక్కొక్క స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది ఈక్వేషన్ చూడండి. 5 9/14 ఒక మిశ్రమ భిన్నం, అది అలా ఉంచండి, దాన్ని ఏమి అప్పుడే కదిలించొద్దు. డినామినేటర్స్ని సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. ఓకేనా? ఇక్కడ గెస్సింగ్లో వెళ్ళలేము. ఇందాక గెస్సింగ్లో చెప్పగలిగాం కానీ ఇక్కడ గెస్సింగ్లో చెప్పలేము, ప్రొసీజర్ చేయాల్సిందే. సో ఆ సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు మనకి ఈ 3/5 రివర్స్ అవుతుంది, ఇదంతా కూడా ఏమవుతుంది? 5/3 అవుతుంది. ఇప్పుడు 3 ప్లస్ 5/3 సింప్లిఫికేషన్లో 3 3s are 9, 3 3s are 9 ప్లస్ 5 14/3 అవుతుంది. సో ఇదంతా కూడా 14/3 అవుతుంది. ఈ 3 పైకి వెళ్ళిపోతే ఇది 9/14 అవుతుంది. సో ఫైనల్లీ ఏమొచ్చింది నాకు? 5 9/14, మళ్ళీ కింద కూడా 5 9/14 వచ్చింది. రెండు సేమ్ క్యాన్సిల్ అయితే వచ్చే ఆన్సర్ ఏంటి? 1. సో డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఇన్ ఫ్రాక్షన్స్ అండ్ ఫైనల్లీ ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ 1. x² ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ రూపంలో ఉందంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. ఆల్ఫా బీటా మూలాలుగా కలిగి ఉన్నప్పుడు α² ప్లస్ β² వాల్యూ ఎంత? ఓకేనా? దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ b² మైనస్ 2ac/a². ఈ షార్ట్ కట్ ఫార్ములా తెలిస్తే సింగిల్ స్టెప్ ఆన్సర్. α² ప్లస్ β² సూత్రం నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయండి. b² మైనస్ 2ac/a². సో అక్కడ b² అంటే p² మైనస్ 2ac, a అంటే 1, ఇక్కడ x ముందు 1, c అంటే q బై a² అంటే x² ముందున్నది 1 2. సో ఫైనల్లీ p² మైనస్ 2q is given in the first option. 18 minus 3 into 4 plus 2 by 6 into 5 minus 3 into 8 is equal to question mark. ఓకే, ఇది మనం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. బోర్డ్ మాస్ రూల్లో డివిజన్ ఉంటే డివిజన్ అండి, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు మల్టిప్లికేషన్. సో ఐల్ గెట్ 18 minus 12 plus 2 by 30 minus 24. 18 minus 12 6 plus 2 is 8 by 30 minus 24 is how much? 6. 2తో కొట్టేస్తే 4/3. సో 4/3 ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్. 2/3 4/5 1/2 3/4లను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. అవరోహణ క్రమం చూడండి, ఇక్కడ 2/3 ఈజ్ నథింగ్ బట్ 66 2/3%. 4/5 ఈజ్ 80%. హాఫ్ అంటే 50%. 3/4 అంటే 75%. ఓకేనా? అయితే ఇవి చిన్న వాల్యూస్ వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి మనం ఇంత పర్సంటేజ్లోకి మార్చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు. కాకపోతే ఈ మోడల్ వస్తే ఇలా పర్సంటేజ్లో కంపేర్ చేస్తే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత టెస్టుల్లో ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా డిస్కస్ చేస్తా. అయితే ఇక్కడ అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్, తగ్గించుకుంటూ వెళ్ళే క్రమం.
సో తగ్గించుకుంటూ వెళ్ళే క్రమంలో పెద్దది 80% 4/5 ఈజ్ గ్రేటర్ దాన్, దాని తర్వాత స్థానం 3/4, దాని తర్వాత స్థానం 2/3, దాని తర్వాత స్థానం 1/2. సో అవరోహణ క్రమంలో ఉన్నటువంటి ఆప్షన్ ఏది? 4/5 గ్రేటర్ దాన్, 3/4 గ్రేటర్ దాన్, 2/3 గ్రేటర్ దాన్ 1/2 ఈజ్ గివెన్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, ఇచ్చిన చిత్రంలో యాంగిల్ ఏ 80 degrees మరియు యాంగిల్ ఏబిసి 60 degrees, బీడీ మరియు సిడీలు బి మరియు సిలను కోణ సమద్విఖండన చేయను అయినా ఎక్స్ మరియు వై విలువలు వరుసగా. వెరీ సింపుల్. యాంగిల్ ఏ పెద్ద డయాగ్రామ్ గీస్తాను మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఓకే, చూడండి ఏమి ఇచ్చున్నాడు అంటే యాంగిల్ ఏ ఈజ్ 80 degrees. నెక్స్ట్ యాంగిల్ బి ఏబిసి అంటే అదే కదా, ఏబిసి 60 degrees. దీన్ని కోణ సమద్విఖండన చేస్తే ఇది 30 అవుద్ది, ఇది 30 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 80, 60, 140 పోతే ఈ మొత్తం యాంగిల్ 40 degrees కదా. ఫాలో అవుతున్నారా? ఇది 80, ఇది మొత్తం 60. 80, 60, 140, 180 అవ్వడానికి ఇంకో 40 degrees కలపాలి. మరి కోణ సమద్విఖండన చేస్తే ఇది 20 degrees, ఇది 20 degrees, ఇది 30, ఇది 20, 50 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉండాలి? ఓకే, ఇక్కడ ఎంత ఉండాలి? 50 ప్లస్ 130 degrees మేక్స్ 180 degrees. ఫినిష్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? What is the value of x? 20 degrees. What is the value of y? 130 degrees. So 20 and 130 ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్. 1/2ను 1/2తో భాగించే వచ్చి విలువ ఎంత? 1/2 డివైడెడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సింపుల్ బిట్. 1/2 అంటే 3/2 బై 1/2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 2 గెట్స్ క్యాన్సిల్, 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. సో 3 సెకండ్ ఆప్షన్. ఈ క్రింది వాటిని జతపరుచుము అంటే ఇక్కడ పాదం చూడండి, ఎక్స్ అక్షం వై అక్షంలో ఖండన బిందువు, ఇది మూల బిందువు, ఇది ఎక్స్ ధనాత్మకం, ఇది ఎక్స్ రుణాత్మకం, ఇది వై ధనాత్మకం, ఇది వై రుణాత్మకం, ఇది ఆరిజన్ 0,0. ఇది మొదటి పాదం. ఏది? ఇది మొదటి పాదం Q1, ఇది Q2, ఇది Q3, ఇది Q4. మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్నీ ధనాత్మకమే ఉంటాయి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. రెండో పాదంలోకి వచ్చేసరికి ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. మూడో పాదంలో రెండు కూడా రుణాత్మకం, ఎక్స్ లెస్ దాన్ 0, వై లెస్ దాన్ 0. నాలుగో పాదంలో ఎక్స్ ధనాత్మకం, వై రుణాత్మకం, ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై లెస్ దాన్ 0. సో ఇప్పుడు జతపరచుము అన్నాడు. ఒకసారి చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ధనాత్మకం, వై ధనాత్మకం మొదటి పాదంలో ఉంటుంది. సో ఫస్ట్ దానికి మ్యాచింగ్ మొదటి పాదం. సో ఆప్షన్స్ ఎలిమినేషన్లో A4 కావాలి కాబట్టి ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఫినిష్. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు అన్నీ చెక్ చేయొద్దండి. ఏకి మ్యాచింగ్ 4 ఒక ఆప్షన్లోనే ఉంది కాబట్టి అదే ఆన్సర్. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 రెండో పాదం. బికి మ్యాచింగ్ సెకండ్ పాదం, థర్డ్. సెట్ అయిందా? అలాగే ఎక్స్ లెస్ దాన్ 0, వై లెస్ దాన్ 0 మూడో పాదం. సికి మ్యాచింగ్ 2. టాలీ అయిందా? అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై లెస్ దాన్ 0 నాలుగవ పాదం కాబట్టి డికి మ్యాచింగ్ 1. సో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్. ఓకే. ఫ్రమ్ ప్యూర్ మ్యాథ్స్ సర్కిల్స్ ప్రాపర్టీ. క్రింది చిత్రంలో XA మరియు XB రెండు స్పర్శరేఖలు యాంగిల్ AXB 50 degrees, AC మరియు XB సమాంతరంగా ఉన్న ACB విలువ ఎంత? ఫైన్. చూడండి, ఇక్కడ ఒక వృత్తంలో రెండు స్పర్శరేఖలు ఇచ్చాడు. ఇక్కడ X యొక్క విలువ 50 degrees. ఓకే. నెక్స్ట్ సమాంతరంగా ఇచ్చాడనే ప్రాపర్టీ అది ఇచ్చాడు, దాంతో కూడా నాకు అవసరం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కార్డు ప్రాపర్టీ వాడతాను. చూడండి, ఇది సెంటర్గా తీసుకోండి, O సెంటర్. అప్పుడు ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది 90 degrees అవుతుంది. ఎందుకు?
వృత్త స్పర్శరేఖ మరియు వ్యాసార్థాలు లంబంగా ఉంటాయి అనేది ప్రాపర్టీ అన్నమాట. అలాగే ఇక్కడ ఒక వ్యాసార్థం తీసుకోండి, ఇది కూడా లంబంగా ఉంటుంది 90 డిగ్రీలు. అప్పుడు మీరు గమనించినట్లయితే ఈ యాంగిల్ ఎంత, 90 90 180, మొత్తం 360 అవ్వాలి. ఇది 180 అయిందంటే ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. అంటే ఇది 50 అయితే ఇది 130 డిగ్రీస్. ఓకేనా? సి దిస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, ఇది ఒక చతుర్భుజం. మరి చతుర్భుజంలో 90 90 180, 180 ప్లస్ 50 ఎంత అయింది, 230. ఎంత కలిపితే 360 అయింది, 130. ఇప్పుడు ఇక్కడ ఒక కార్డు కనుక మీరు తీసుకున్నట్లయితే, ఒక కార్డ్ జ్యా కేంద్రం దగ్గర చేసే కోణంలో ఇది సగం ఉంటుంది. సో ఈ యాంగిల్ 130 డిగ్రీస్లో సగం ఉంటుంది. ఇది ఒక ప్రాపర్టీ అండి. 130లో సగం ఎంత, 130 డివైడెడ్ బై 2 విల్ గెట్ 65 degrees as the required answer, and that is given in the second option. Okay, next a minus b whole cube plus b minus c whole cube plus c minus a whole cube by 3 into a minus b into b minus c into c minus a. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. పైన a minus b whole cube plus b minus c whole cube plus c minus a whole cube is nothing but 3 into a minus b into b minus c into c minus a. కిందన కూడా అదే ఇచ్చాడు, 3 into a minus b into b minus c into c minus a. సో రెండు క్యాన్సిల్ అయితే వచ్చే ఆన్సర్ ఏంటి, 1 గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. sin theta is equal to 4/5. sin theta is equal to 4/5, that is equal to ఎదురు భుజం బై కర్ణం. ఎదురు భుజం 4 బై కర్ణం 5, ఇది 3 అవుతుంది. టెస్ట్ 1లో చెప్పాను 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్. ఓకేనా? అయితే సీకెంట్ థీటా ఎంత అంటున్నాడు, సీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు కర్ణం బై ఆసన్న భుజం. సీకెంట్ థీటా సూత్రం ఏంటండి, కర్ణం బై ఆసన్న భుజం. కర్ణం 5 బై ఆసన్న భుజం 3. సో 5/3 థర్డ్ ఆప్షన్. ఈ మోడల్ వస్తే ఇలా చేయాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసి చేయాలి తప్ప ఫార్ములాలు వేసి sin theta 4/5 అయితే cos theta is equal to √1 minus sin square theta వేసి మళ్ళీ 1/cos theta is equal to secant theta. అంత లెందీ ప్రాసెస్ చేయొద్దు, సింపుల్గా 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి. cos theta అడిగితే 3/5, secant theta అడిగితే 5/3, ఫినిష్. ఓకేనా? secant theta plus tan theta is equal to 4/3. secant theta plus tan theta is equal to p, that is given as 4/3. అయినా sin theta ఎంత, sin theta is equal to, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇది ట్రిగ్నోమెట్రీలో స్టాండర్డ్ మోడల్. secant theta plus tan theta is equal to p అయినా sin thetaకి సూత్రం p² minus 1/p² plus 1. ఆ సూత్రం తెలిస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూషనే. సో p² minus 1 ఎంత, 16/9 minus 1/16/9 plus 1. చూడండి ఇక్కడ p² 4² 3², 16/9 minus 1/16/9 plus 1. సో 16 minus 9 ఏమవుతుంది, 7/9 by 16 plus 9 25/9. 9 gets cancelled. So finally I got 7/25, first option. X is equal to 2 plus 2 power 2/3 plus 2 power 1/3. X is equal to 2 plus 2 power 2/3 plus 2 power 1/3 అయినా x cube minus 6x square plus 6x is equal to question mark. దీనికి ఈ 2ని తీసుకొచ్చి ఇరువైపులా క్యూబింగ్ చేసి తర్వాత స్క్వేరింగ్ చేసి చేయాల్సి ఉంటుంది ప్రొసీజర్. అదంతా వద్దు, ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, a power 2/3 a power 1/3. మళ్ళీ ఇక్కడ అడిగినప్పుడు x x² x³ ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్ ఉండొద్దు. కాన్స్టెంట్ టర్మ్ ఉంటే దాన్ని అటు తీసుకెళ్ళిపోవాలి మళ్ళీ. ఓకే, x x² x³ కనబడాలి. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే మనకి బేస్ ఇంటూ బేస్ -1 హోల్ స్క్వేర్. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఫర్ దిస్ ఫార్మెట్.
ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. బేస్ అంటే 2 అండి. 2 2 2 ఆధారం బేస్ ఏ బై ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్. 2 బేస్ ఆధారం 2 ఇంటూ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. 2 మైనస్ 1 ఇస్ 1, 1 స్క్వేర్ వాల్యూ ఇస్ 1, 2 ఇంటూ 1 2. ఇది షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఇది ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు. డైరెక్ట్ ప్రొసీజర్ అయితే మనం చేయలేము, లేట్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి? 2. దీనికి షార్ట్ కట్ ఏంటి? 2 ఇంటూ ఒకటి తగ్గించి 1 స్క్వేర్. ఒకవేళ ఇక్కడ 4 పవర్ 2/3 4 పవర్ 1/3 ఇచ్చాడు అనుకోండి, 4 ఇంటూ 3 స్క్వేర్ రాయాలి. 3 పవర్ 2/3 3 పవర్ 1/3 ఇచ్చాడు, 3 ఇంటూ ఒకటి తగ్గించి 2 స్క్వేర్. 5 ఇచ్చాడు, 5 ఇంటూ 4 స్క్వేర్. 9 ఇచ్చాడు, 9 ఇంటూ 8 స్క్వేర్. 6 ఇచ్చాడు, 6 ఇంటూ 5 స్క్వేర్. అలా ఓకేనా?